ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సాంఘిక శాస్త్రం 2023 టెక్స్ట్ బుక్లో 10వ పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. 10వ పాఠం ప్రపంచీకరణ. ఇందులో 138 నుంచి 141 పేజీ వరకు. అందరూ స్వేచ్ఛగా వాణిజ్యం చేపట్టేలా చూడవలసింది ఎవరు? ప్రపంచ వాణిజ్య సంస్థ. అందరూ స్వేచ్ఛగా అంటే స్వేచ్ఛా వాణిజ్యం చేపట్టేలా చూడవలసింది ఎవరంటే ప్రపంచ వాణిజ్య సంస్థ. అయితే ఆచరణలో ఏ దేశాలు అన్యాయపూరిత వాణిజ్య అవరోధాలు ఇంకా కొనసాగిస్తున్నాయంటే అభివృద్ధి చెందిన దేశాలు. అయితే ఆచరణలో ఏ దేశాలు అన్యాయపూరిత వాణిజ్య అవరోధాలు ఇంకా కొనసాగిస్తున్నాయంటే అభివృద్ధి చెందిన దేశాలు. అభివృద్ధి చెందుతున్న కాదు, అభివృద్ధి చెందిన దేశాలు. ఎవరి నియమాలు అభివృద్ధి చెందుతున్న దేశాలను వాణిజ్య అవరోధాలు తొలగించాలని ఒత్తిడి చేస్తున్నాయంటే ప్రపంచ వాణిజ్య సంస్థ నియమాలు. అవి ఏంటంటే వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్యంపై ప్రస్తుతం జరుగుతున్న చర్చ దీనికి ఉదాహరణ. ఆ చర్చ ఏంటో తర్వాత చూద్దాం. అమెరికా దేశానికి ఉదాహరణగా చూసుకుని చెప్తారు. ఎవరి నియమాలు అభివృద్ధి చెందిన దేశాలను వాణిజ్య అవరోధాలు తొలగించాలని ఒత్తిడి చేస్తున్నాయంటే ప్రపంచ వాణిజ్య సంస్థ నియమాలు. వ్యవసాయ ఉత్పత్తులు వాణిజ్యంపై ప్రస్తుతం జరుగుతున్న చర్చ దీనికి ఉదాహరణ. భారతదేశంలో వ్యవసాయ రంగమే అత్యధిక ఉత్పత్తిని కల్పిస్తోంది. దీనిని అభివృద్ధి చెందిన అమెరికా వంటి దేశంతో పోల్చండి అంటున్నారు. అమెరికా జీడిపిలో వ్యవసాయ రంగం వాటా ఎంత అంటే 1%. అమెరికా జీడిపిలో వ్యవసాయ రంగం వాటా అంటే వ్యవసాయం వాటా 1% మాత్రమే. మొత్తం ఉపాధులు ఎంత మాత్రం వ్యవసాయంలో ఉన్నారంటే 0.5%. మొత్తం ఉపాధులు ఎంత శాతం మాత్రమే అంటే అమెరికా మొత్తం ఉపాధి చేసేవాళ్ళని పని చేసే వాళ్ళు 0.5%. అంటే 100కి 6 మంది, 200కి 1 మాత్రమే వ్యవసాయంలో ఉన్నారు. అయినా కానీ అమెరికా వ్యవసాయంలో ఉన్న ఈ కొద్ది మందికి ఉత్పత్తికి ఇతర దేశాల ఎగుమతికి ఎవరి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు లభిస్తాయంటే అమెరికా ప్రభుత్వం. ఇక్కడ అమెరికా ప్రభుత్వం మన దేశంతో తూల్చుకుంటే చాలా తక్కువ మంది మాత్రమే ఇక్కడ ఉపాధిలో ఉన్నారు. జీడిపిలో కూడా దీని వాటా మాత్రం చాలా తక్కువ. కానీ ఆ తక్కువ మందికి కూడా అమెరికా ప్రభుత్వం సబ్సిడీల రూపంలో లేకపోతే ఇంకే రూపంలో మన దేశంలో చెప్తున్నట్టు సబ్సిడీల రూపంలో కానీ ఏ రూపంలో కానీ ఆ రైతులకి డబ్బులు ఇస్తుంది. దీనివల్ల ఏం చేస్తున్నారంటే తర్వాత చూద్దాం. డబ్బులు ఇస్తుంది. పెద్ద ఎత్తున లభించి వేటి వల్ల అమెరికా రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను చాలా తక్కువ ధరకు అమ్మగలుగుతున్నారంటే సబ్సిడీ వల్ల. ఈ సబ్సిడీల వల్ల అమెరికా ప్రభుత్వం సబ్సిడీలు రైతులకు ఇవ్వడం వల్ల వాళ్ళు తక్కువ ధరకే వాళ్ళ ఉత్పత్తినేమో అమ్ముతున్నారు. అదనంగా ఉన్న వ్యవసాయ ఉత్పత్తులను వివిధ ఇతర దేశ మార్కెట్లో చాలా తక్కువ ధరలకు అమ్మగలుగుతున్నారు. ఇది ఆ దేశాలను ఎవరిని తీవ్రంగా ప్రభావితం చేస్తుందంటే రైతులను. ఆ దేశాలలో అంటే WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అండర్లో ఉండే దేశాల్లో ప్రపంచ మార్కెట్కి వెళ్ళేసరికి ఏమవుతుందంటే వీళ్ళు ఇతర దేశాల కంటే తక్కువ ధరకు సరుకులు అమ్ముతున్నారు. అందరూ వాళ్ళని కొనుక్కుంటారు. మిగిలిన వారు ఇతర దేశాల వాళ్ళేమో నష్టపోతున్నారు. ఇది కూడా ఒక అవరోధం. పన్ను తగ్గించడమే కాదు, ఇది కూడా ఒక ఇతర దేశాలకు అవరోధం. ఆ దేశానికి ఓకే కానీ ఇతర దేశాలకు అది అవరోధం అవుతుంది. సింపుల్గా అమెరికా దేశం అనేది వాళ్ళు వ్యవసాయం చేసే రైతులకు సబ్సిడీ రూపంలో డబ్బులు ఇస్తుంది. డబ్బులు ఇస్తున్న వాళ్ళు ఏమవుతుంది, వాళ్ళకి పంట తగ్గట్టుగా అమెరికా ప్రభుత్వం డబ్బులు ఇచ్చేయడం వల్ల వాళ్ళు ఏం చేస్తారు, తక్కువ రేటుకి తమ సరుకులను కూడా ఇతర మార్కెట్లో కూడా బయట మార్కెట్లో కూడా అమ్ముకుంటున్నారు. ఇతర దేశాల వాళ్ళకి వాళ్ళ ప్రభుత్వాలు డబ్బులు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళకి లాభాలు చేకూరాలంటే ఎక్కువ రేటుకి అమ్మాలి. వీళ్ళు ఎక్కువ రేట్లు ఉన్నాయి, అమెరికా దేశం రైతులకి తక్కువ రేట్లు ఉన్నాయి. అందరూ ఎక్కడ కొంటారు, అమెరికా దేశ రైతుల దగ్గర కొంటారు. దీనివల్ల ఇతర దేశ రైతులేమో నష్టపోతూ ఉన్నారు. కాబట్టి అభివృద్ధి చెందిన దేశాలను అభివృద్ధి చెందుతున్న దేశాలు అంటే మన లాంటి దేశాలు ఏమని ప్రశ్నిస్తున్నాయి అంటే ప్రపంచ వాణిజ్య సంస్థ నియమాల ప్రకారం మేము వాణిజ్య అవరోధాలను తొలగించాం, కానీ మీరు ఆ నియమాలను పట్టించుకోకుండా మీ రైతులకు పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లిస్తున్నారు. మా రైతులకు మద్దతు ఇవ్వద్దని మా ప్రభుత్వాలకు చెప్పి మీరు మీ రైతులకు మద్దతును కొనసాగిస్తుంది. స్వేచ్ఛ న్యాయమైన వాణిజ్యం అంటే ఇదేనని మన లాంటి దేశాలు అభివృద్ధి చెందిన అమెరికా వంటి దేశాలను ప్రశ్నిస్తున్నాయి. వాళ్ళు వాణిజ్య అవరోధాలను తొలగించట్లేదు. పన్ను వంటి వాణిజ్య అవరోధాలను పెట్టడం వల్ల ఏమవుతుందంటే రేటు ఎక్కువ పెరగడం వల్ల మనం ఏం చేస్తున్నాం, ఎక్కువ రేటుకి మన రైతులు అమ్ముతారు, వాళ్ళు తక్కువ రేటుకి అమ్ముతారు. ఆల్రెడీ మనం ఇవన్నీ చెప్పుకున్నాం కదా. దీనివల్ల మన మార్కెట్ ఏమో డౌన్ అయిపోతుంది. భారతదేశంపై ప్రపంచీకరణ ప్రభావం. ఈ ప్రపంచీకరణ ప్రభావం అనేది భారతదేశంపై ఎలా ఉందో చూద్దాం. ప్రపంచీకరణ ఫలితంగా ప్రజల జీవితాలు ఎలా ప్రభావితం అవుతున్నాయి అంటే ప్రపంచీకరణ వల్ల వినియోగదారులు ప్రత్యేకించి పట్టణాల్లోని సంపన్నులు మేలు జరిగింది. వీళ్ళు ఎంచుకోవడానికి ఇప్పుడు ఎన్నో వస్తువులు లభిస్తున్నాయి. అనేక ఉత్పత్తుల్లో నాణ్యత పెరిగి ధరలు కూడా తగ్గాయి. ఫలితంగా ఈ ప్రజలకు అంతకుముందు సాధ్యం కానంతగా మెరుగైన జీవన ప్రమాణాలను అనుభవిస్తున్నారు. ఇవంతా పాజిటివ్ వ్యూ. ఉత్పత్తిదారులు కార్మికులపై ప్రపంచీకరణ ఒకే రకంగా లేదు. ఇదంతా ప్రపంచీకరణ వల్ల వినియోగదారులు ప్రత్యేకించి పట్టణాల్లోని సంపన్నులకు మేలు కలిగింది. ఇదంతా అడ్వాంటేజెస్ ప్రపంచీకరణ వల్ల మన దేశంలో వాళ్ళకి. వీళ్ళు ఎంచుకోవడానికి ఇప్పుడు ఎన్నో వస్తువులు లభిస్తున్నాయి. అనేక ఉత్పత్తుల నాణ్యత పెరిగి ధరలు కూడా తగ్గేది. పోటీ పెరగడం వల్ల నాణ్యత పెంచుతున్నారు, ధరలు కూడా తగ్గిస్తున్నారు. అలాగే ఫలితంగా ఈ ప్రజలకు అంతకుముందు సాధ్యం కానంతగా మెరుగైన జీవన ప్రమాణాలు కూడా అనుభవిస్తున్నారు. ఉత్పత్తిదారులు కార్మికులపై ప్రపంచీకరణ ప్రభావం అనేది ఒకే రకంగా లేదు.
మన దేశంలో ఉత్పత్తిదారులకి, కార్మికుల మీద మాత్రం ఈ ప్రపంచీకరణ ప్రభావం అనేది ఒకే విధంగా లేదని చెప్తున్నారు. అంటే బహుళజాతి సంస్థలు భారతదేశంలో తమ పెట్టుబడులు పెంచాయి. అంటే భారతదేశంలో పెట్టుబడులు పెట్టడం వాళ్ళకు ఎలా ఉందంటే లాభసాటిగా ఉంది. పై దేశం వాళ్ళు మన దేశంలో పెట్టుబడులు పెడుతున్నారు, దాని అర్థం ఏంటి? వాళ్ళకి లాభసాటిగా ఉంది కాబట్టి పెట్టుబడులు పెడతారు. సింపుల్గా బిజినెస్ రూల్. వీటిలో బహుళజాతి సంస్థలు ఆసక్తి కనపరుస్తున్నాయంటే సెల్ ఫోన్లు, వాహనాలు, ఎలక్ట్రానిక్స్, శీతల పానీయాలు, ఫాస్ట్ ఫుడ్స్ వంటి పరిశ్రమలు. వీటిలో బహుళజాతి సంస్థలు ఆసక్తి కనపరుస్తున్నాయంటే సెల్ ఫోన్లు, వాహనాలు, ఎలక్ట్రానిక్స్, శీతల పానీయాలు, ఫాస్ట్ ఫుడ్ వంటి పరిశ్రమలు. పట్టణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ వంటి సేవల్లోని ఈ ఉత్పత్తులకు ఏ కొనుగోలుదారులు అధిక సంఖ్యలో ఉన్నారంటే సంపన్న కొనుగోలుదారులు. పట్టణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ వంటి సేవల్లోనూ ఈ ఉత్పత్తులకు ఏ కొనుగోలుదారులు అధిక సంఖ్యలో ఉన్నారంటే సంపన్న కొనుగోలుదారులు. ఈ పరిశ్రమలు, సేవలో కొత్త ఉద్యోగాలు ఏర్పడ్డాయి. ఈ పరిశ్రమలకు ఏం అందించే స్థానిక సంస్థలు కూడా లాభపడ్డాయి అంటే ముడి సరుకులు అందించే స్థానిక సంస్థలు కూడా లాభపడ్డాయి. లాస్ట్కి బహుళజాతి కంపెనీలు మన దేశానికి వస్తే వాళ్ళకు మనం ముడి సరుకులు అందించే స్టేజ్కి మనం వచ్చేసాం. ఇంకా దూరంగా ఉంటుంది. భారతదేశ అతిపెద్ద కంపెనీలు అనేకం పెరిగిన పోటీ వల్ల ప్రయోజనం పొందాయి. వాళ్ళు కొత్త సాంకేతిక విజ్ఞానంలోని ఉత్పత్తి పద్ధతులను పెట్టుబడులు పెట్టి వేటిని పెంచారంటే ఉత్పత్తి ప్రమాణాలు పెంచారు. బయట వాళ్ళు మన దేశానికి వచ్చి ఉత్పత్తి ప్రమాణాలు కూడా పెంచారు. ఇది కూడా ఒక అడ్వాంటేజ్. అలాగే విదేశీ కంపెనీలతో కలిసి పనిచేయడం ద్వారా కొన్ని కంపెనీలు లాభపడ్డాయి. అంతేకాదు ప్రపంచీకరణ వల్ల కొన్ని పెద్ద భారతీయ కంపెనీలు స్వయంగా బహుళజాతి సంస్థలు కూడా అంటే ఎంఎన్సీస్ కూడా ఎదిగాయి. వాటిలో కొన్ని టాటా మోటార్స్ వాహనాలది, ఇన్ఫోసిస్ ఐటీ, రాన్బాక్సీ మందులు, ఏషియన్ పెయింట్స్ రంగులు, సుందరం ఫాస్టనర్స్ నట్లు బోల్ట్ది, సుందరం ఫాస్ట్ ఇవంతా ఎంఎన్సీ కంపెనీలుగా భారతదేశ కంపెనీలు అయినా ప్రపంచ లావాదేవీలు కూడా చేస్తున్నాయి. ప్రపంచీకరణ వల్ల సేవలు, ప్రత్యేకించి జేనుతో కొన్ని సేవలు అందించే కంపెనీలు కొత్త అవకాశాలు లభించాయంటే ఐటీతో. మన భారతదేశంలో ప్రపంచీకరణ వల్ల సేవలు, ప్రత్యేకించి జేనుతో కూడిన సేవలు అందించే కంపెనీలు కొత్త అవకాశాలు లభించాయంటే ఐటీతో. ఇందుకు కొన్ని ఉదాహరణలు. లండన్లోని కంపెనీకి భారతదేశంలోని కంపెనీ పత్రికను ముద్రించి ఇవ్వటం, కాల్ సెంటర్ల నిర్వహణ, అంతేకాకుండా డేటా ఎంట్రీ, జమా ఖర్చుల లెక్కలు, పరిపాలన సంబంధమైన పనులు, ఇంజనీరింగ్ మొదలైనవి. ఇవన్నీ మనం తక్కువ రేటుకి మనం చేస్తాం కాబట్టి జీతాలు కూడా తక్కువ తీసుకుంటాం కాబట్టి వాళ్ళు మన దేశానికి ట్రాన్స్ఫర్ చేసి ఇవన్నీ ఇంటర్నెట్ ద్వారా మనం బయటికి పంపిస్తున్నాం. ఎక్కువ కాల్ సెంటర్ జాబులు చెప్పుకోవచ్చు. వాటిలో లండన్లోని కంపెనీకి భారతదేశంలోని కంపెనీ పత్రికను ముద్రించి ఇవ్వటం, కాల్ సెంటర్ నిర్వహణ, అంతేకాకుండా డేటా ఎంట్రీ, జమా ఖర్చు లెక్కలు, పరిపాలన సంబంధమైన పనులు, ఇంజనీరింగ్ ఇవన్నీ కూడా మన భారతదేశానికి వచ్చాయి. ఎందుకంటే మన భారతదేశంలో లేబరు చాలా తక్కువ రేటు దొరుకుతారు కాబట్టి అవన్నీ మన దేశానికి వచ్చి లాభాలను సంపాదించుకుంటాయి. ఇప్పుడు ఏ దేశం వంటి దేశాల్లో చౌకగా చేసి అభివృద్ధి చెందిన దేశాలకు ఎగుమతి చేస్తున్నారంటే భారతదేశం వంటి దేశాలు మనం చెప్పుకున్నాం కదా. ఇటీవల కాలంలో భారతదేశంలో పెట్టుబడి పెట్టేలా వేటిని ఆకర్షించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు చేపడుతున్నాయంటే విదేశీ కంపెనీలు. ఇటీవల కాలంలో భారతదేశంలో పెట్టుబడి పెట్టేలా వేటిని ఆకర్షించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు చేపడుతున్నాయంటే విదేశీ కంపెనీలను ఆకర్షించడానికి. ప్రత్యేక ఆర్థిక మండలి సెజ్ అనే పారిశ్రామిక ప్రాంతాలు నెలకొల్పుతున్నాయి. ఈ సెజ్లో ప్రపంచ స్థాయి సౌకర్యాలు ఉంటాయి. అవి ఏంటంటే విద్యుత్తు, నీళ్లు, రోడ్డు రవాణా, గిడ్డంగులు, విద్యా, వినోద సౌకర్యాలు అవన్నీ ఈ సెజ్లో ఉంటాయి. మన వైజాగ్లోన లేకపోతే హైదరాబాద్లో ఈ సెజ్లు మనం చూడొచ్చు. ప్రత్యేక ఆర్థిక మండలి సెజ్ల్లో కర్మాగారాలను స్థాపించే కంపెనీలు మొదటి ఎన్నేళ్ల పాటు ఎటువంటి పనులు చెల్లించాల్సిన పని లేదంటే మొదటి 5 ఏళ్ల పాటు ఎటువంటి పనులు చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రత్యేక ఆర్థిక మండలిలో కర్మాగారాలను స్థాపించే కంపెనీలు మొదటి ఎన్నేళ్ల పాటు ఎటువంటి పనులు చెల్లించాల్సిన పని లేదంటే మొదటి 5 ఏళ్ల పాటు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రభుత్వం వేటిని సడలించిందంటే కార్మిక చట్టాలను. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రభుత్వం వేటిని సడలించిందంటే మన భారతదేశ ప్రభుత్వం కార్మిక చట్టాలను కూడా సవరించింది. కార్మికులకు దీర్ఘకాల ప్రాతిపదిక కాకుండా పని ఒత్తిడిని బట్టి తక్కువ కాల వ్యవధికి నియమించుకునే అవకాశం ఉంది. దీనివల్ల ఎవరి కార్మికులపైన అయ్యే ఖర్చు తగ్గుతుందంటే కంపెనీకి. పూర్తిగా ఎక్కువ కాలం కార్మికులు ఉంచుకుంటే వాళ్ళకి పిఎఫ్, ఈఎఫ్ లేకపోతే ఎక్స్పీరియన్స్ వాళ్ళ శాలరీ పెన్షన్ ఇవన్నీ జరుగుతుంటాయి. అదే పని తగ్గించడానికి అలాగే మీరు ఇన్ని రోజులు చేయండి, ఇన్ని కాలం డబ్బులు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే కంపెనీ అదే రేటు ఉంచుతుంది. రోజుకి 500 రూపాయలు ఇవ్వాలనుకోండి, నెలకు 15,000 అవుతుంది. నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి మనం 1%, 2% శాలరీ పెంచాలి. అది 16,000, 17,000 అవుతుంది. కానీ ఈ కంపెనీలు ఏం చేస్తున్నాయి అంటే ఎప్పుడు చూసినా ఈ రోజు పని చేస్తే ఈ రోజు డబ్బులు ఇచ్చేయడమే. 4 సంవత్సరాలు పోయిన తర్వాత 500 ఇస్తారు, 5 సంవత్సరాలు పోయిన తర్వాత ఈ 500 ఈ 15,000 ఇస్తారు వాళ్ళ ప్రకారం. దీనివల్ల కంపెనీకి ఏమో ఖర్చులు తగ్గువైపోయినాయి. అయితే విదేశీ కంపెనీలు వేటిని కూడా సరళించాలని కోరుతున్నాయంటే కార్మిక చట్టాలను. కార్మిక చట్టాలు సింపుల్గా మనం పూర్వకాలంలో బానిసల్లా పోతున్నామే అని జనాలకు డౌట్. చిన్న ఉత్పత్తిదారులు పోటీ పడండి లేదా అంతరించిపోండి. అనేక చిన్న ఉత్పత్తిదారులకు కార్మికులు ఏది పెను సవాళ్ళను సృష్టించిందంటే ప్రపంచీకరణ. అనేక చిన్న ఉత్పత్తిదారులకు కార్మికులకు ఏది పెను సవాళ్ళను సృష్టించిందంటే ప్రపంచీకరణ.
ఇవన్నీ డిసడ్వాంటేజ్. పారిశ్రామికవేత్తగా ఇంత తక్కువ కాలంలో సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని రవి ఊహించలేదు. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్న రవి అనే ఆయన్ని. తమిళనాడుని పారిశ్రామిక పట్టణం అయిన హోసూరులో కెపాసిటర్లు ఉత్పత్తి చేసి సొంత కంపెనీ స్థాపించడం ఎప్పుడు రవి బ్యాంక్ నుంచి అప్పు తీసుకున్నాడంటే 1992లో. కెపాసిటర్లు ఉత్పత్తి చేస్తాడు ఆయన. ఆ కెపాసిటర్లు టీవీలో అన్నింటిలో ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు 92లో ఆయన బ్యాంక్ నుంచి అప్పు తీసుకున్నాడు. ఎవరు? రవి అనే ఆయన. ట్యూబ్ లైట్లు, టెలివిజన్ వంటి పలు ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు కెపాసిటర్ను ఉపయోగిస్తారు. 3 సంవత్సరాలు అతని కంపెనీ వృద్ధి చెంది ఎంతమంది కార్మికులు పనిచేసాగారంటే 20 మంది పెరిగారు. అతను 20 మందికి జీతాలు ఇస్తున్నాడు. కంపెనీ ఎంప్లాయీస్ 20 మంది పెరిగారు రవి కంపెనీలో. ఇప్పుడు ప్రపంచ వాణిజ్య సంస్థ ఒప్పందం కారణంగా ప్రభుత్వం కెపాసిటర్ల దిగుమతులు పరిమితులు తొలగించడంతో అతని కష్టాలు మొదలయ్యాయి. ఇప్పుడు 2001లో ప్రపంచ వాణిజ్య సంస్థ ఒప్పందం కారణంగా ప్రభుత్వం కెపాసిటర్ల దిగుమతులు పరిమితులను తొలగించడంతో అతని కష్టాలు మొదలయ్యాయి. అంటే బయట కెపాసిటీ దిగుమతులు పరిమితులు పోయాయి కాబట్టి ఇంకా బయట దేశాల కెపాసిటీలు ఇంకా ఎక్కడికి వచ్చేస్తాయి, మన దేశానికి దిగుమతి అయిపోతాయి. అతని ప్రధాన కొనుగోలుదారులైన టెలివిజన్ కంపెనీలు టెలివిజన్ సెట్ల ఉత్పత్తి కెపాసిటీలతో సహా వివిధ విడి భాగాలను పెద్ద సంఖ్యలో కొనేవి. అయితే బహుళజాతి సంస్థ ఎంఎన్సీల టీవీ బ్రాండ్ల నుంచి పోటీ ఫలితంగా ఏవి బహుళజాతి సంస్థలకు అసెంబ్లింగ్ కేంద్రాలు మారిపోయాయంటే భారతీయ టెలివిజన్ కంపెనీలు. ఇంతకుముందు భారతీయ టెలివిజన్ కంపెనీలు ఇప్పుడు చిన్న చిన్న కంపెనీలు ఉండేవి. ఇవన్నీనేమో తమ ఉత్పత్తిని చేసి కొంచెం లాభాలు సంపాదించుకోయి. ఎంఎన్సీ కంపెనీలు మన దేశం రావడం వల్ల ఏమైందంటే వీళ్ళు లాస్ట్కి ఎంఎన్సీ కంపెనీ వాళ్ళ అండర్లోకి పోయి వాళ్ళకి ముడి సరుకులు సప్లై చేసి వాళ్ళు పరికరాలు ఇస్తే అసెంబ్లీ చేయడం కంటే టీవీ ముక్కలుగా ఇస్తే ఎక్కడ ఏ పాటు పెట్టాలి అనే అసెంబ్లీ పని చేయడానికి మాత్రం మన భారతీయ కంపెనీలు దిగజారిపోయినాయి. అంటే ఆ స్టేజ్కి వచ్చేసినాయి. ఈ ప్రపంచీకరణ వల్ల డిసడ్వాంటేజ్ పెద్ద ఇదొకటి. అవి ఒకవేళ కెపాసిటీలు కొనాల్సి ఉన్నా వారు దిగుమతి చేసుకుని రవి లాంటి ఉత్పత్తిదారులు ఇస్తున్న ధరలు ఇంతకి వస్తున్నాయి అంటే ఎంతకు వస్తున్నాయి? సగం వస్తున్నాయి. ఎంఎన్సీ కంపెనీ కెపాసిటీలు దిగుమతి చేసుకుంటున్నాయి వాళ్ళ టీవీల్లోని పెట్టుకోవడానికి. ఇక్కడ రవి దగ్గర ఎంత ఉంటుంది? 100 రూపాయలు ఉంటే వాళ్ళ దగ్గర 50 రూపాయలు ఉంటుంది. మరి రవి లాంటి వాళ్ళు ఏమవుతారు? రోడ్డుపైకి వచ్చేస్తారు ఇంకా. కాబట్టి వాటికే మొగ్గు చూపుతారు. ఇప్పుడు రవి 2000 సంవత్సరాలు ఉత్పత్తి చేసిన సంఖ్యలో ఎంత ఉత్పత్తి చేస్తున్నాడు? అవి దగ్గర ఎప్పుడు 7 కార్మికులు మాత్రం పనిచేస్తున్నారంటే సగమే. కాబట్టి వాటికే మొగ్గు చూపుతారంటే ఎంఎన్సీ కంపెనీలు ఉత్పత్తి చేసే వాటికి 50 రూపాయలకి ఇస్తారు కాబట్టి ఎగ్జాంపుల్ 50 రూపాయలు ఉత్పత్తి చేస్తాక రేటుకి ఇస్తారు కాబట్టి వాటికి జనాలందరూ మొగ్గు చూపుతున్నారు. దీంతో ఇప్పుడు రవి 2000 సంవత్సరాలు ఉత్పత్తి చేసిన సంఖ్యలో ఎంత ఉత్పత్తి చేస్తున్నాడు? ఇప్పుడు అంటే సగం మాత్రం ఉత్పత్తి చేస్తున్నాడు. 2000 సంఖ్యలో 100 కెపాసిటీలు ఉత్పత్తి చేస్తే ఇప్పుడు 50 మాత్రం ఉత్పత్తి చేస్తున్నాడు. అతని దగ్గర ఇప్పుడు 7 కార్మికులు మాత్రం పనిచేస్తున్నారు. ఇంతకుముందు ఎంతమంది ఉండేవాళ్ళు? 20 మంది ఉండేవాళ్ళు. అతని జీతాలు ఎవరు డౌన్ అయిపోయింది కదా బిజినెస్, కాబట్టి 7 మాత్రమే ఉన్నారు. ఇదే వ్యాపారంలో ఎక్కడ ఉన్న రవి మిత్రులు తమ పరిశ్రమను మూసివేశారంటే హైదరాబాద్, చెన్నైలో. ఈయన కొంచెం దూరంగానే ఉన్నాడు. అదే పెద్ద పట్టణాల్లో ఉండేవాళ్ళు పూర్తిగా మూసేశారు ఇంకా. ఎందుకంటే ఎంఎన్సీ కంపెనీలు ఆల్రెడీ వచ్చాయి కాబట్టి. భారతదేశ చిన్న ఉత్పత్తిదారు మార్కెట్లో పోటీకి తట్టుకోవాలంటే ఎన్ని అవసరాలు ఉన్నాయని ఇటీవల అధ్యయనాలు పేర్కొన్నాయి. భారతదేశ చిన్న ఉత్పత్తిదారులు అంటే రవి లాంటి వాళ్ళు మార్కెట్లో పోటీకి తట్టుకోవాలంటే ఎన్ని అవసరాలు ఉన్నాయని ఇటీవల అధ్యయనాలు పేర్కొన్నాయి. 3 అవసరాలు. అవి ఏంటంటే మెరుగైన రోడ్లు, విద్యుత్తు, నీళ్లు, ముడి సరుకులు, మార్కెటింగ్, ఇన్ఫర్మేషన్ నెట్వర్క్. ఇక్కడ మెరుగైన రోడ్లు, విద్యుత్తు అనేసి అంటే ఎంఎన్సీ కంపెనీలు వచ్చేసరికి మా గవర్నమెంట్లు ఏం చేస్తాయంటే పన్ను ఎక్కువ వస్తుంది కాబట్టి వాళ్ళకి మంచి సౌకర్యాలు కల్పిస్తాయి. లోకల్లో, గ్రామాల్లో ఉండే వాళ్ళకి మాత్రం ఎప్పుడు కరెంట్ వస్తుంది, ఎప్పుడు కరెంట్ మాత్రం పోదు. అంటే బయట నుంచి వచ్చే వాళ్ళు పన్నులు కడతారు, లోకల్ ఉండే వాళ్ళని కొంచెం చీప్. సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి, ఆధునీకరణ వీళ్ళు కోరుకుంటున్నారు మన లోకల్ ఉండేవాళ్ళు. తక్కువ వడ్డీకి సకాలంలో రుణాలు అందుబాటు. తక్కువ వడ్డీకి సకాలంలో 2 పెద్ద వాళ్ళకి రుణాలు ఇస్తారు, మాకు రుణాలు ఎవరైనా కూడా వీళ్ళు అడుగుతున్నారు. ఈ అధ్యయనంలో తేలినవన్నీ ఇవన్నీ నిజాలు. ఈ అధ్యయనంలో తేలిన ఈ 3 కూడా మనకు తెలిసి నిజాలు. థ్యాంక్ యూ.